కూడా అర్థం కాదు. కాబట్టి వాళ్ళు అట్లా అయిపోతున్నారు. అంటే సమస్య ఏంటంటే జనసేన చేయాల్సిన త్యాగం, జనసేన చేస్తున్న ఎత్తుగడలు వాళ్ళకన్నా అర్థం అవుతుందో తెలియదు. ఓటర్లు ఇప్పుడు జనసేన బాగా అర్థమైంది, చాలా చక్కగా వివరించాడు. పాయింట్ ఏంటంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రజలని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అంటాడు. నువ్వు ఎంత గొప్ప సిద్ధాంతమైనా కావచ్చు, అది జనానికి ఆవహించాలి. ఇప్పుడు జనసేన చేస్తున్న త్యాగాలు లేదా ఎత్తుగడలు వాళ్ళకన్నా అర్థం అవుతుందా లేదా? ఆవహించింది కదా. ఇప్పుడు మెయిన్ మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళ సిద్ధాంతం ఆవహించింది ఏంటంటే జగన్ గద్దె దించాలా, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ ఉండకూడదు అన్నటువంటి. అది వాళ్ళకేది పవన్ కళ్యాణ్ గారికి చుట్టూ వాళ్ళకి అర్థమైంది, జనసేన కార్యకర్తలకు అర్థమైంది అని అనుకోలేను. త్యాగం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఓడిస్తారు. నేను కూడా గెలవాలి. రాజకీయ పార్టీలో బీజేపీ కానీ తెలుగుదేశం మీ మిత్రతలు ఏమంటున్నాయి, జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు. వాళ్ళు జగన్ గెలవాలనుకుంటారా? బీజేపీ జగన్ గెలవాలనుకుంటుందా? చంద్రబాబు నాయుడు అయితే ఇంకా జగన్ వీరన్నకి జగన్ గెలిస్తే మీకేం కాదు, రాష్ట్రానికి ఏమని అంటే సరే పక్కన పెడదాం. జనసేనకి ఏమైపోతుంది? రేపు జగన్ గారు గెలిచి తెలుగుదేశం ఓడిపోతే మీకు కొంత లాభం, ఒక పార్టీ పోతుందంటే ఆ పార్టీ మీరు ఎంటర్ అయిపోవచ్చు. కానీ అత్యంత ఇష్టం, అత్యంత కీలకమైనది తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెంట్. లైఫ్ అండ్ డెత్. రాష్ట్ర సమస్య పక్కన పెడదాం. యాజ్ ఎ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్ గారికి గెలిస్తే లైఫ్ అండ్ డెత్. జనసేనకే లైఫ్ అండ్ డెత్ కాదు, రాష్ట్రానికి గురించి చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు అంతటి పార్టీ వాళ్ళు కూడా త్యాగాలు ఎట్లా చేస్తున్నారు? త్యాగాలు ఎంతన్నా చేయొచ్చు కానీ ఫస్ట్ నేను నిలబడాలి. రాజకీయాల్లో నేను నిలబడలేని త్యాగాలు చేస్తే మళ్ళీ అస్తిత్వం కోల్పోతాం. ఈరోజు జనసేన చేస్తున్నటువంటి త్యాగమా ఎత్తుగడలు అనేది ఇప్పుడు ఉదాహరణకు అవన్గడ్డ రామకృష్ణ గారు చెప్పారు. నా పాయింట్ ఏంటంటే వైసీపీ చేస్తున్నది ఎందుకు ఎక్కదో జనానికి? వైసీపీ మీరు తెలుగుదేశం పార్టీ ఫస్టే చెప్పారు కదా, మీరు తెలుగుదేశం కోసం పుట్టినారు, అవన్నీ నిజాలు కావు. కానీ జనం నమ్ముతారా లేదా? రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ గారికి చెప్పారు, మేమేం చేస్తాం అనేది ముఖ్యం కాదు, మేము చెప్పిన దాన్ని జనం నమ్ముతారా లేదా ముఖ్యం రాజకీయాల్లో అన్నాడు. ఇప్పుడు అది రుజువు అవుతాను కదా. జనసేన మీద పద్ధతి ఆరోపణ ఏంటి? మీరు మీకోసం పని చేయట్లేదు, చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. ఎవరైనా సరే గారు ఎలక్షన్ కు ముందు రోజు అభ్యర్థి ముందు రోజు ఏరే పార్టీ ఉన్నాయని తీసుకొచ్చి ఈ పార్టీలో చేర్చుకొని సీట్ ఇస్తే ఎందుకు సీట్ ఇచ్చినట్టు? తెలుగుదేశం పార్టీకి అవనగడ్డలో ఇవ్వలేదు కాబట్టి మీరు చేరినాడు, లేదా చేరుంటాడా? ఇప్పుడు మా తిరుపతి ఉంది, ఆయన ఎవరు? మన శ్రీనివాసులు గారు చిత్తూరు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే, ఆయన టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్యే. ఆయన పైన ఎన్ని ఆరోపణలు చేశారు మీరు? ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి చిత్తూరు కాదని తిరుపతిలో తీసుకొచ్చి, తిరుపతిలో జనసేన ఊళ్ళేరా, ఇతర లేడరా, ఇట్లా 2-3 చోట్ల వీళ్ళు చేసిన వ్యవహారాలు చూసినప్పుడు వీళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్తే వాళ్ళే సీట్లు ఇస్తారు అనే ఒక ప్రచారం ఏదైతే వైసీపీ 4 ఏళ్ళలో చేస్తాం, జనం నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు బీజేపీ విషయంలో ఆ విషయం తేడా ఎందుకు వస్తుంది? బీజేపీ విషయంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు గారు, పురంధరేశ్వర గారు నిర్ణయిస్తారు. ఎన్ని చెప్పినా వాళ్ళు నర్సాపురంలో వ్యవహరించే తీరు కావచ్చు, రాష్ట్రం వ్యవహరించిన వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళు ఎక్కడ వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి ఇండిపెండెన్స్ కోల్పోతే ఆ తర్వాత రాజకీయ పార్టీ అస్తిత్వం ఉండదు. కాబట్టి తెలుగుదేశం జనసేన త్యాగం లేదా ఎత్తుగడలు జనానికి అర్థం కావట్లేదు, వాళ్ళ జనసేన కార్యకర్తలకు అర్థం కావట్లేదు. ఈ మీకే అర్థం కానప్పుడు రేపు ఓట్లు ఎట్టొస్తాయి? అంటే జనసేన త్యాగాలు, ఈ ఎత్తుగడలు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం. రేపు రాష్ట్రం ఏమవుతుంది, ఎవరు గెలుస్తారో పక్కన పెడితే ఉండేది అలివిగా